వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు ఒక చిన్న ఫ్లవర్ బాస్కెట్ లాగా తయారు చేసుకుంటున్నాం. ప్లేట్ గార్నిష్లో యాపిల్, కీరా అలాగే దానిమ్మ గింజల కాంబినేషన్లో. సో దానిమ్మ గింజలు వచ్చేసి మనం ఫ్లవర్స్లా యూజ్ చేసుకుంటున్నాం. యాపిల్ మనకు బాస్కెట్లా వస్తుంది. కొంచెం కలర్గా ఉంటే బాగుంటుంది మనకి. ఓకే, సో ఇక్కడ ఇది పాట్ లాగా తీసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి కీరా, ఓకే, సైజ్ అనేది చూసుకొని పెట్టుకోవాలి మనం అక్కడ అడ్జస్ట్ చేసుకునేప్పుడు. ఇక్కడ కొంచెం షార్ట్గా చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ మధ్యలో చిన్న చిన్న సైజ్ స్టెమ్స్ లాగా. సైజ్ అనేది కొంచెం వీటికంటే కొద్దిగా తక్కువ ఉండేట్టుగా చూసుకోవాలి. సో అన్నీ కూడా అక్కడ మనం అలా ఒకసారి పెట్టేసి చూసుకుంటే మనకు ఐడియా వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి దానిమ్మ గింజల్ని మనం ఇలా పొడవుగా పెట్టేసుకోవాలి ఒకదాని పక్కన ఒకటి. సింపుల్గా ఉంటుంది, బట్ లుక్ అనేది బాగా వస్తుంది. ఎక్కువగా కష్టపడనక్కర్లేదు. ఒక్కోసారి ఏంటంటే మనం ఎక్కువ కష్టపడకుండానే సింపుల్గా చేసుకున్న బ్యూటిఫుల్గా కనిపించేటట్టు ఇలాంటి ప్లాన్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా ఆల్టర్నేట్ అనమాట. మొత్తంగా ఒక 3 మనకి సెంటర్లో వచ్చేట్టు. ఓకే,
సో కార్వింగ్ అనేది తయారు చేసేటప్పుడు ఎంత పేషెన్స్, ఇలాంటి ప్లేట్ గార్నిష్లు చేసుకునేటప్పుడు కూడా మనకు చాలా ఓపిక అనేది కావాలి. అప్పుడే మనం అనుకున్న డిజైన్ నీట్గా వస్తుంది. సో ఇక్కడ ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. మనం చిన్నగా కీరాతో అలా స్టెమ్స్లా కట్ చేసేసుకుని దానిమ్మ గింజను ఒలిచేసి ఇలా అరేంజ్ చేసేసుకుంటే సూపర్గా వస్తుంది. ఎక్సెస్ మనకంటే ఆ గింజల్లో ఉన్న కొంచెం ఆ జ్యూస్ అనేది ఇక్కడ తగులుతూ ఉంటుంది. చూడండి ఎంత సింపుల్గా మనం తయారు చేసుకున్న లుక్ అనేది చాలా బాగా వస్తుంది.